హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెజ్జీ వంటలు. ఈరోజు మనం చూడబోయే రెసిపీ కొంచెం వెరైటీ అయినటువంటి కొబ్బరి చిత్రాన్నం. పేరు వినడానికి చూడడానికి కొంచెం వెరైటీగా ఉండొచ్చు, బట్ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి. ఇంకెందుకు లేటు, లెట్ స్టార్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కాక కొద్దిగా పల్లీలు వేసుకొని పల్లీలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇవి కాస్త వేగేలోగా బిగ్ బాస్ 8 తెలుగు మీరు ఫాలో అవుతున్నారండి? ఒకవేళ ఫాలో అయితే ఈ వారం శేఖర్ భాషా గారు ఎలిమినేట్ అవ్వడాన్ని ఎంతమంది కరెక్ట్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. పల్లీలు కాస్త వేగాయండి. ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకొని అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చాక ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఈలోగా మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఓపెన్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి. ఇవి కాస్త వేగాక కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. ఇవి ఒకసారి కలుపుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసి పచ్చిమిర్చి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు 1 కప్పు ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. కొంతమంది అనుకుంటారు చిత్రాన్నంలోకి ఆనియన్స్ ఏంటి అని, బట్ కొబ్బరి చిత్రాన్నంలోకి ఆనియన్స్ వేసుకుంటే ఆ ఫ్లేవరే సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకొని మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు, జీడిపప్పు అది కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. ఇవి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు 1 కప్ తురిమిన పచ్చి కొబ్బరి కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే కొబ్బరి వేయాలి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే చూడండి, ఇలాగ కలర్ మారుతుంది కొబ్బరి. ఇప్పుడు దీన్ని తీసి ఒక 2 కప్స్ రైస్లో వేసి బాగా కలిపి తగినంత సాల్ట్ వేసేయాలి, అంతే.